హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా ఒక బౌల్లో ఇలా ఆనియన్స్ అనేది బాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఆనియన్స్ అనేది పలుకులుగా ఉండాలి. అండ్ క్యాబేజ్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో అయితే ఒక చిన్న క్యాబేజ్లో హాఫ్ తీసుకున్నాము. సో ఇవి కూడా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇవి పొటాటోస్, ఇవి 2 రా పొటాటోస్ అంటే పచ్చి పొటాటోస్. ఇవి స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. అండ్ మీకు స్పైస్ లెవెల్ బట్టి చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఇవి కూడా అంతే స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఒక గుప్పెడు కొత్తిమీర, 10 to 11 జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా ఒక 5 to 6 రెబ్బలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. సో మనం యాడ్ చేసినవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి కొంచెం, సో దట్ ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఇది వాము, ఇది బాగా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకోండి. సో వాము జీలకర్ర యాడ్ చేశాక ఇది శనగపిండి బేసిన్, ఇది ఒక 1 కప్ తీసుకున్నాము. అండ్ ఇది కార్న్ ఫ్లోర్ అండ్ బియ్య పిండి మిక్స్డ్, ఇది ఒక 3/4 కప్. సో ఫస్ట్ శనగపిండి అంటే బేసిన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ బిట్వీన్ ఆయిల్ కూడా ఒక ప్యాన్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. మనకి పౌడర్ అనేది ఎక్కువైంది అనుకో, కొంచెం జస్ట్ వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి అంతే, ఒక 2 స్పూన్స్ అంతే, ఎక్కువ యాడ్ చేయకండి. అంటే వెజిటేబుల్స్కి అనేది అది బైండ్ అయ్యేకి పిండి అంతా. సో చిటికెడు, సో కొంచెం సోడా పొడి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా ఉండాలి, ఆనియన్స్కి పట్టినట్టు ఉండాలి పిండి, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాక ఇది ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ముద్దగా లేకుండా సపరేట్గా యాడ్ చేసుకోండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోండి. ఈ కలర్ రావాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో యాడ్ చేసుకోండి. సో అంతే గాయ్స్, ఆనియన్ పకోడా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.